తాండూరు వికారాబాద్ జిల్లా అంతరం గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ బసవేశ్వర స్వామివారి దశాబ్దాల కాలం నుంచి పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తులకు తన అభయహస్తములతో కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు. దేవాలయం శిథిలావస్థకు చేరినందువల్ల మందిరం పునర్నిర్మాణం గావించి విగ్రహ ప్రతిష్ఠ గావించుకుని నిశ్చయించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో గులి శివకుమార్, గులి పరమేశ్వరట్, అలాగే గులి సతీష్ కుమార్, గులి జగదీశ్వర్, చంద్రశేఖర్, భద్రయ్య, స్వామి, అక్షయ్ కుమార్, శెట్టి సురేష్, బతుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సార్ ప్రదక్షిణ చేయండి. యాని కాని జపాని జన్మాంతరతాని కృతాని తాని పరసంతే. बोलो बसवेश्वर महाराज की जय, बसवेश्वर की जय। बोलो श्री भवानी समेत रामलिंगेश्वर महाराज की जय। बोलो जगतगुरु पंचाचार्य महाराज की जय। बोलो भाविक भद्रेश्वर महाराज की जय। बोलो भद्रकाली समेत श्री वीरभद्रेश्वर महाराज की जय। बोलो केतकी संगमेश्वर महाराज की जय। बोलो माता अन्नपूर्णेश्वरी माता की जय। नमः पार्वती हर हर महादेव। राजराज स्वामी की जय। बोलो राघवेंद्र स्वामी की जय। कोटेश्वर भगवान की जय। అందరికి నమస్కారం చేయమని కమాదేవి మాతా की జై। అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా। ఓం కొద్దిగా కార్యక్రమం ఎవరికైనా ఓం నమః శివాయ। మా పూర్వీకులు ఏర్పాటు చేసిన అంతరం బసవన్న దేవాలయం భిన్నమైనందువల్ల పునర్నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతోనే గూళి వారి ఫ్యామిలీ అందరూ కలిసి కూడా ఈ అంతరం బసవన్న భిన్నమైన విగ్రహాన్ని నూతన విగ్రహ ఆవిష్కరణ చేయాలదలిచినాము। అందరూ సహకరించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఇంకోటి అతి పురాతనమైన ఈ దేవస్థానం ఎన్నో మహిమలు కలిగింది। మాటలు రాని వారికి గంటలు కడితే మాటలు వస్తాయన్న నమ్మకము, సంతానం కరగని వారికి 11 సోమవారాలు ఇక్కడ తిరిగితే సంతానం కలిగిన సూచనలు కూడా ఉన్నాయి। అందువల్ల వందల సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో భక్తుల కోరిక మేరకు మేము అందరం ముందుకు రావడం జరిగింది। ఎవరైనా భక్తులు కూడా సాధారణంగా దీన్ని నిజంగా కూడా నిర్మించడం జరిగింది। గంటలు కట్టిన ప్రతి చిన్న పాపలకు ధారాళంగా మాట్లాడడం చూసాము। సంతానం కలగని వారు కూడా ఇక్కడ 11 సోమవారాలు తిరిగినప్పుడు సంతానం కలగడం జరిగింది। అందువల్ల ఇక్కడ ఉన్న అంతరం గ్రామ ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో కొలుస్తారు। ఇక్కడ పక్కన నాగేంద్రుడు నాగస్వామి కూడా ఉన్నారు। ఆయనను పూజించకుంటే మా ఇంట్లో పాములు వస్తాయన్న నమ్మకం బలంగా ఉంది ఇక్కడ। అది కూడా జరిగింది ఈ మధ్య కాలంలోనే। వాళ్ళు కూడా మన మేస్త్రి లక్ష్మణ్ గారు, మన శ్రీను గారు వీళ్ళందరూ కలిసి కూడా దీన్ని ఎంతో సహకారంతో ముందుకు నడిపించడం జరిగింది। అత్యంత మహిమ గల ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము। దాతలు ఎవరైనా సహకరిస్తే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము। అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము। రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ నుంచి దేవస్థానానికి రావాలంటే చెరువుకట్టపై నుంచి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి। దాన్ని ఒకటి పరిష్కారం చేసుకొని ఈ చెరువుకట్టను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను। ఓం నమః శివాయ।